హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు ఎవెన్యూ కేటగిరీలో ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు ఫ్లవరింగ్తో ఉన్న కార్డియా ప్లాంట్స్ చూపిస్తాను. ఎవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. ఫ్లవరింగ్ వెరైటీ ఇది, ఆర్నమెంటల్ ప్లాంట్. ఫ్లవర్స్ ఇలాగ ఉంటాయి, ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో. దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇంకండి ఇలాగ ఉంటాయి ఫ్లవర్స్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. కనకాంబరం కలర్ ఉంటుంది కదా, అలాగ ఉంటుందండి ఇవి. లీవ్స్ ఇలా ఉంటాయి. మనం టచ్ చేస్తే లీవ్స్ గొరుగ్గా ఉంటాయి. ఇవి టేక్ ఆకులు ఉంటాయి కదా గొరుగ్గా, ఆ టైప్లో ఉంటాయి ఆ లీవ్స్. అయితే ఫ్లవర్స్ ఇలాగ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. ఇక్కడ ఉన్నవన్నీ ఫ్లవరింగ్స్ బ్లూమ్ అయినాయండి. ఈ ప్లాంట్స్ అన్నీ అవే. ఇవి ఎక్కువగా రోడ్ సైడ్ అవి ఎక్కువగా యూజ్ చేస్తారు ఎవెన్యూ కేటగిరీలో. ఈ ప్లాంట్స్ అన్నీ అవే. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని రీచ్ అవ్వండి. మీకు ఏ ప్లాంట్స్ అయినా మేము ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ ప్లాంట్స్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాము. హైట్ చూడండి ఒకసారి, ఒక 7-8 ఫీట్ ఉంటుంది. కార్డియా ట్రీకి ఇలా కాయలు కూడా కాస్తాయండి. ఇలా ఫ్లవర్స్తో పాటు ఇలా కాయలు కూడా వస్తాయి. ఇవి అవలాండా ప్లాంట్స్. ఇవి తబీబియా అవలాండా పింక్ ట్రంపెట్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఫ్లవరింగ్ సీజన్లో ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పూలు పూసే సమయంలో ఆగి చూసేంత అందంగా ఉంటుంది ఈ ట్రీ. స్క్రీన్ పై కూడా ఇస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 30 ఫీట్ హైట్ వరకు గ్రో అవుతుంది. కెనోపీగా స్ప్రెడ్ అవుతుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్ లో చాలా సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్నమెంటల్ ప్లాంట్, లో మెయింటెనెన్స్ కూడా. ఫుల్ సన్లైట్ అవసరం ఎక్కువగా దీనికి. ఇవి ఎక్కువగా హోమ్ గార్డెన్స్, విల్లా, రిసార్ట్స్, పార్క్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ లేఅవుట్ ల్యాండ్స్కేపింగ్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్లవరింగ్ సీజన్ లో మొత్తం ఏరియాకి ప్రీమియం లుక్ తీసుకువస్తుంది. సిటీ బ్యూటిఫికేషన్స్ కూడా యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర స్ట్రీట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్రీమియం లుక్ క్రియేట్ చేస్తుంది ఈ ప్లాంట్. వింటర్ ఎండింగ్ లో, సమ్మర్ స్టార్టింగ్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు వర్మీ కంపోస్ట్, కోకోపీట్ కావాలని మేము ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్ ని టెర్కోలియా బుద్ధ కోకోనట్ అని పిలుస్తారు. చాలా రేర్ ప్లాంట్ ఇది. మన వైపు ఎప్పుడైనా మీరు ఈ ప్లాంట్ ని చూసారా? చూస్తే కామెంట్ చేయండి. హైట్ చూడండి, చాలా హైట్ ఉన్నాయి ఇవి. ఒక 10 ఫీట్ వరకు ఉంటుందండి ఇది. ట్రీ అవుతాయి, అన్ని పెద్ద చెట్లు అవుతాయి. ఈ లీవ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. టచ్ చేస్తే ప్లాస్టిక్ ఉంటుంది చూడండి, అలా ఉన్నది ఇది. చాలా బాగుంది. చాలా పెద్ద లీవ్స్ అవి చూడండి ఎంత పెద్ద అయినాయో. ఇవి ఎక్కువగా నార్త్ ఈస్ట్ వైపుకి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ ప్లాంట్ లీవ్స్ చాలా పెద్దగా ఉంటాయి, మంచి ట్రాపికల్ లుక్ ఇస్తుంది. ఫ్లవర్స్ అండ్ నట్స్ కూడా వస్తాయి వీటికి. నట్స్ అయితే చాలా యూనిక్ గా ఉంటాయి. ఈ ట్రీ 60 ఫీట్ హైట్ వరకు గ్రో అవుతుంది. కనోపీగా కూడా స్ప్రెడ్ అవుతుంది. లార్జ్ స్పేస్ లో ప్లాంటేషన్ చేసుకుంటే అద్భుతమైన షేడ్ ని క్రియేట్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ ని కేషియా జవానిక్ అని పిలుస్తారు. పింక్ షవర్ ట్రీ అని కూడా అంటారు. ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది, ఆర్నమెంటల్ ట్రీ. లైట్ అండ్ డార్క్ పింక్ కలర్స్ లో ఫ్లవర్స్ పోస్తాయి. బంచెస్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ కేషియాలోని ఇంకా వెరైటీస్ ఉంటాయి. నోడోసా, సెమియా అని, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.